మనం వీడియోలో మనం మంత్లీ పే చేసే కరెంటు బిల్లు దాని గురించి మనం వీడియోలో చూద్దాం. ఇట్లా ఏ మంత్ ఎంత పే చేసాము, ఎన్ని యూనిట్స్ వచ్చింది, ఎంత బిల్లు వచ్చింది, అలా మన సంవత్సరం సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఎలా చెక్ చేసుకుంటామో కరెంటు బిల్లుకి సంబంధించి కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. దానికి సంబంధించి మీకు కావాలంటే ఆ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళాలి. మనకి వెళ్ళినట్లయితే ఇక్కడ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కోడ్ అనేది అడుగుతుంది. అంటే ఇక్కడ మనకు మెయిన్గా కన్జ్యూమర్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సర్వీస్ నెంబరు, కన్జ్యూమర్ నేము, అది సబ్స్టేషన్ దేని పరిధి అనేది వస్తుంది, డ్యూ డేటు, ఇట్లా సమ్ బేసిక్ డీటెయిల్స్ వస్తాయి. మనకి ఇక్కడ మెయిన్గా మనకు ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి. లెడ్జర్, పేమెంట్ హిస్టరీ, కన్జంప్షన్ హిస్టరీ. ఇందులో మనం మెయిన్ చెక్ చేసుకోవాల్సింది. ఒకసారి లెడ్జర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మంత్ వారీగా చూపిస్తుంది ఎంత డిమాండ్ అనేది అమౌంట్. చూసారా, ఈ మంత్ డిసెంబర్ మంత్లో మనకు వచ్చేసి 284 రూపాయలు డిమాండ్, టోటల్ డిమాండ్. ఇది కలెక్షన్ అంటే మనం పే చేసాం కాబట్టి కలెక్షన్ కింద చూపించింది. పే చేయకపోతే పెండింగ్ బ్యాలెన్స్లో చూపిస్తుంది. ఇట్లా ప్రతి మంత్ పే చేస్తూనే ఉన్నాం. 94 రూపాయలు, 193 రూపాయలు, ఇట్లా మంత్లీ పే చేసాం కాబట్టి పెండింగ్ ఏం లేదు. వాళ్ళు పెండింగ్ ఉండి అయితే ఛార్జెస్ అవి కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఇది లగ్జరీలో ఇది ఒక ఆప్షను. పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళినట్లయితే ఈ ఆప్షన్ అనేది సరిగ్గా వర్కౌట్లో ఈ మధ్య. ఇంకొక ఆప్షన్ ఉంది. కన్జంప్షన్ హిస్టరీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఎన్ని యూనిట్ల వారీగా మనకు ఎంత డిమాండ్ అనేది చూపిస్తుంది. అంటే మన మీటర్ వచ్చేసి అసలు ఆ మంత్లో ఎన్ని యూనిట్లు వచ్చింది, ప్రజెంట్ రీడింగ్ ఎంతవరకు వచ్చింది అనేది, బిల్లు కొట్టే టయానికి ఎంత రీడింగ్ ఉంది అనేది మనకు ఈ వీడియోలో ఇక్కడ చూపిస్తుంది ఈ ఆప్షన్లో. ఒకసారి మనం డిసెంబర్ మంత్ చూసినట్లయితే 226 స్టార్టింగ్ ఓపెనింగ్ రీడింగు, క్లోజింగ్ రీడింగ్ వచ్చేసి 302, అంటే 76 యూనిట్స్కి మనకు 284 బిల్లు వచ్చింది. ఇవి మిగతా 196 రూపాయలు ఈసీ, సిసి అని ఇట్లా దాంట్లో టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అన్నీ కలిపి మనకు 284 రూపీస్ అనేది రావడం జరిగింది. మనం పే చేసాము. ఇట్లా మనకు చూపిస్తుంది. అంటే ఏ మంత్లో ఎన్ని యూనిట్స్ వచ్చింది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. మంత్ వారీగా ఇక్కడ యూనిట్స్, ఆ యూనిట్స్కి ఎంత అమౌంట్ వచ్చింది అనేది మనకు చూపించడం జరుగుతుంది. అట్లానే ఈ విధంగా మనకు చెక్ చేసుకోవచ్చు మనకు కరెంట్ బిల్లుకి సంబంధించి. ఇంకా మీకు ఏదైనా పెండింగ్ ఉన్నది చూసినట్లయితే, పెండింగ్ ఉన్న సర్వీస్ నెంబర్ కానీ చెక్ చేసినట్లయితే ఇంకొక సర్వీస్ నెంబరు మనం ఇట్లా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ దానికి సంబంధించిన కోడ్ అడుగుతుంది. అట్లా రాండమ్గా మారుతుంటుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. ఇక్కడ యాజ్ యూజువల్ కస్టమర్ డీటెయిల్స్ అవి అడుగుతాయి. ఇక్కడ మనకు మెయిన్గా 2 ఆప్షన్లు ఉంటాయి. లెడ్జరు, కన్జ్యూమర్ హిస్టరీ. అవి చెక్ చేసినట్లయితే మనకు మెయిన్ లెడ్జర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకు మంత్ వారీగా ఓపెనింగ్ రీడింగు, ఇక్కడ మంత్ వారీగా మనకి ఏం చూపిస్తుంది, బ్యాలెన్స్, డిమాండ్ ఎంత ఉంది, ఎంత పే చేశారు, కలెక్షన్ ఎంత అనేది ఈ విధంగా మనకు చూపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం డిసెంబర్ నెల 2024 12 అంటే డిసెంబర్ నెల ఒకసారి చెక్ చేసినట్లయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ 2766 రూపాయలు ఉంది. మనకు డిమాండ్ 2603 రూపాయలు, టోటల్ డిమాండ్, కలెక్షన్ 164 రూపాయలు, క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే మైనస్లో 40 పైసలు ఉంది. అంటే అన్నీ పే చేశారని దాని అర్థం. ఈ విధంగా మనం చూసుకోవచ్చు ప్రతి నెల ఎంత వచ్చింది అనేది. ఇక్కడ చూసామంటే ఇక్కడ నుంచి మనకు దాదాపు 1 ఇయర్ నుంచి మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ డిమాండ్ 120 రూపీస్ ఉంది. టోటల్ డిమాండ్ మనకు కలెక్షన్ 122 రూపీస్. అంటే మనం అన్నీ పే చేసాము. ఈ విధంగా మనం అంటే ఈ మంత్ వచ్చింది కరెంట్ బిల్ అనమాట. అది అంటే ఆ మంత్లో వచ్చింది. టోటల్ వచ్చేసి 2608 రూపాయలు ఉన్నది అనమాట. అంటే లాస్ట్ మంత్ది ఈ మంత్ది 1592 రూపాయలు కలిపి మనకు ఇక్కడ 2608.
రూపాయలు అంటే పే చేయలేదు కాబట్టి మనకు పెండింగ్ అలా చూపిస్తుంది, అలా యాడ్ అవుతుంటుంది మనకు. ఇట్లా బిల్ అనేది పెరిగిపోతుంటుంది. మనం ఎప్పుడైతే ఇక్కడ పే చేస్తుంటారో ఇక్కడ చూసారో 6,000 పే చేశారు కాబట్టి తగ్గిపోయింది. మనకు 9,600 నుంచి 2,700కి అయింది. ఇక్కడ ఇక్కడ తగ్గిపోయింది. ఇక్కడ మళ్ళీ పే చేశారు, ఇక్కడ లెస్ అయిపోయింది. ఇట్లా అమౌంట్ పే చేసే కొద్ది మనకు అమౌంట్ అనేది లెస్ అవుతుంటుంది. ఈ విధంగా మనం కరెంట్ బిల్ అనేది పే చేస్తూ ఉంటాము. ఇక్కడ ఒక 6,000 పే చేశారు, ఇక్కడ 9,650 పే చేశారు, ఇట్లా మనకు లెస్ అయిపోయింది. ఈ విధంగా మనకు